ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా దాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసోని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? ఈ అయ్యా అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవడెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? గా పోరగాలి రమ్మనవా? రారా రా, ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటిట్ అందుకో. రేగది మన కోసం మేరా పిత్రి పడుకో. సార్, మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచే ఉంటుంది సార్. ఈ కాళ్ళు మొక్కుతా బాచ. నీ అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు రే నడు నడు నడు. వద్దస్తామన్నా అక్కరాని కేసులు. చే ఈడొకడు లుంగి ఎత్తితే బాంచదు, లుంగి దించితే బాంచను. నడు నడు. రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగల బీడివడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ముయ్ పోరగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి ఇక. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్ద టేల ముంగట బీడి అడిగినట్టు అడుగుడేందిరా? ఎయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే? నువ్వు పెట్టరా, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల. రే సూరిగా ఇడిచిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిందే. అత్తా అన్న పాడుగాను. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసిడదానా? పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వెనలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య, వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్తేగాన్లు పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాబు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు. బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. అంతోనే ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోడికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాబు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరుపుతాండ్రు. పెద్దలంబయ్య పేరు మీద జరిగే ఈ పోటీలలో
గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్క్ బార్లో తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీలో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాషేరు నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగింది నాకు ఇప్పుడు ఏవటు మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే. ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వస్తుంది ఇద్రబ్దానా. ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే, వెన్నెలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపడ్రా. నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేని నౌకరట. మీ అవ్వ పతార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేండి అంక జబ్బల్దానా. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏనీ అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు. అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో, లేకుంటా రా. గిఫ్ట్ నీ మెడలో తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సంధి ఇష్టపడుతున్నాం కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే. నువ్వు అడిగి బే. నిన్నేరా, ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పర. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపల అన్నది. ఆ తొక్కలో అన్నది ఆడ సూర్యాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా. దానిగా బాయిలనన్నా నూకి సంపత గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయంటావు. చెయ్యా. ఏంద్రా ఇది? నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే నేను సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరిద్దనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. అట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అన్ని కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటా. అది తరిక పంచత్. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుస్తానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద ఒర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే
నీ మొగడు ఇచ్చి పడేద్దాం ఇచ్చి పడేద్దాం ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా అన్నా అదే అని విలువను కదన్నా అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మ కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? 5 రోజులు కాలవుటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుకు.